బీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల యుఏఈ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు. 3వ రోజున అక్కడ తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, పలు దేశాల నుంచి వచ్చిన తెలుగువారితో సెల్ఫీ దిగిన సీఎం. కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో కీలక పురోగతి సాధించిన పోలీసులు. బైక్పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని గుర్తించిన పోలీసులు. ఇద్దరు కలిసి డోన్ కి వెళ్తూ ఉండగా ఇరువురిని బస్సు ఢీకొన్నట్లు పోలీసుల నిర్ధారణ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా ఏపీ తీరంకి దూసుకువస్తున్న వాయుగుండం. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ అధికారుల వెల్లడి. బీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజులు యుఏఈ పర్యటనలో ముగించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వదేశానికి తిరిగి ప్రయాణమయ్యారు. 3వ రోజున అక్కడ తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్లోని 10 దేశాల నుంచి సుమారు 2500 మంది వరకు వారి కుటుంబాలతో కలిసి వచ్చారు. ఉత్సాహంగా డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓపిగ్గా ఫోటోలు దిగారు. కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బైక్ పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కు వెళ్తుండగా ఇరువురిని బస్సు ఢీకొట్టినట్టు తెలిపారు. బస్సు ఢీకొట్టడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా ఎర్రిస్వామి ఎగిరిపడ్డారు. అనంతరం గాయాలతో సంఘటనా స్థలాన్ని నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ బైకును బస్సు ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి అంతకంతకు పెరిగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సులోనే 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు మంటలను చూసిన వెంటనే అద్దాలను పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. బైకు బస్సు కిందకు వెళ్లి డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బస్సును ఢీకొన్న సమయంలో బైకుపై ఉన్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బైక్పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి డోన్ కు వెళ్తూ ఉండగా ఇరువురిని బస్సు ఢీకొన్నట్లు తెలిపారు. An inquiry has to be conducted in each state. All the states will have to work out together on the safety measures of this. We feel very sorry. Government also should be very cautious on this issue. Last 15 days back, one Blue Line bus also in the same manner it was been burnt, but luckily all of them escaped. About 20 students were there. This also on the blast what has been done. I think we feel very sorry. 1 dead bodies have been so far recovered. This accident is involving a sleeper coach bus. It's a private transport bus traveling from Hyderabad to Bangalore. Unfortunately, we've seen a surge in these accidents. There has been one such accident in Delhi, one in Bangalore. Now we're seeing it in Kurnool. I hope that Union government reviews the policy of this transport, where the sleeper coaches buses probably should be recalled. China, a country like China, has completely banned the sleeper coach buses. Maybe it is time to rethink, because these accidents, there's no people who are surviving these accidents. So it is high time we review this policy. डिपार्टमेंट और आंध्रा तीनों मिलके आने वाला दिन में ऐसा संगठन फिर न हो, ऐसा कानून बनाएंगे. और हम ट्रांसपोर्ट लोगों को भी हम रिक्वेस्ट करते हैं और आदेश भी देता है, कोई भी बस बाहर फिटनेस रूल के खिलाफ घूमे तो उसको सीज करेंगे. पहले जनता की जान से नहीं खेलना है, आपका जिम्मेदारी, आपका जीवन आधार है, मगर इसका मतलब है किसका जीवन का लूटने का. तो जो भी प्रिकॉशन लेना है. ये बहुत बड़ी दुर्घटना की संगठन है. एक्सीडेंट है, कोई गाड़ी बस के नीचे घुस गए तो उसमें हो गए थे. उसमें कम से कम 20 लोग की मृत्यु हुआ. अभी जानकारी हो रहे 21 लोग पैसेंजर और 3 बस का स्टाफ बचे हुए हैं. उनका जो भी हॉस्पिटल ट्रीटमेंट जो भी है तेलंगाना सरकार की तरफ से भी मिनट परस्यू हो रहे. मैं खुद आंध्रा मिनिस्टर और वहां की कलेक्टर और डीआईजी से बात की है. बेंगलुरु से जो बस आ रही थी, एक दर्दनाक हादसा हुआ जिसमें बस जल गई और उसमें कई 1500 लोगों की मौत भी हुई. तो मैं बड़ी गमगीन बात है, तकलीफदेह बात है. मैं अपनी जानिब से, अपनी पार्टी की जानिब से हम तमाम जो लोग जिनका इंतकाल हुआ, उनकी मौत हुई, जख्मी हैं, उनके साथ हैं. हम दुआ करते हैं कि जो
जख्मी हैं जल्द से जल्द वो सेहतयाब हों और अपने घर ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను క్రమంగా ఏపీ తీరం వైపు దూసుకువస్తుంది. ఇది కాకినాడ వద్ద తీరం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ విపత్తుల సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకువస్తోంది. ఇది మంగళవారం రాత్రికి తీవ్ర తుఫానుగా మారి కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శనివారం ఉదయం 8:30 సమయానికి ఈ వాయుగుండం పోర్టు బ్లెయిర్ కి 440 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి ఉదయానికి తుఫానుగా మారనుంది. అనంతరం మరింత బలపడి మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకార్ జైన్ తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు అని ఆయన సూచించారు. కోస్తా తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు వహించాలని అధికారులు హెచ్చరించారు. అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలతో పాటు నగరంలో ఉన్న యువత యూనిటీగా మారి పలువురికి ఉపాధి కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి శుభరాడమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. రౌండ్ టేబుల్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో సౌత్ ఇండియా ప్రజలను బెజవాడ ప్రజలకు అందించే విధంగా జమీందార్ హౌస్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో విజయవాడ ఉపాధి అవకాశాలు హబ్ గా మారుస్తుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని గాయత్రి నగర్, వెంకయ్య వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జమీందారీ హౌస్ రెస్టారెంట్ ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు. రెస్టారెంట్ నిర్వాహకులు రౌండ్ టేబుల్ యూత్ కౌశిక్, కాట్రగడ్డ మోహన్ ను ఎంపీ అభినందించారు. రెస్టారెంట్ ప్రారంభం సందర్భంగా యువకులకు బిజినెస్ పై ప్రత్యేకంగా చర్చించి ఎంపీ శివనాథ్ వారికి కొన్ని నిర్ణయాలను సూచించడం జరిగింది. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు ఎంపీ శివనాథ్ ను సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, నగరంలో ఉన్న ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటంతో అనేక మంది పరిశ్రమల్ని, వ్యాపారుల్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. విజయవాడ స్వరూపాన్ని మార్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాము కలిసి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని, రాబోయే కాలంలో విజయవాడ నగరం స్వరూప మారబోతుందని చెప్పారు. జమీందార్ హౌస్ రెస్టారెంట్ లో ఢిల్లీ తరహాలో మంచి రుచులు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ నగరంలో యువత యువత మనం చూస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో యువత హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే అమెరికా కానీ వెళ్ళి వ్యాపారాలు కానీ, ఉద్యోగ అవకాశాలు చూసేవాళ్ళు. కానీ చక్కగా విజయవాడ ప్రాంతంలోనే వ్యాపారం విస్తరించడం, ఉద్యోగాలకి పలువురికి ఉద్యోగాలు కల్పించడం, ఇటువంటి విధంగా ఎంతోమంది యువకులు ఇవాళ మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ జమీందార్ హౌస్ రెస్టారెంట్ ఇక్కడ ప్రారంభించడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు అందరూ కూడా మిత్రులు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ రెస్టారెంట్ని ప్రారంభించారు. రెస్టారెంట్ చూస్తే హైదరాబాద్లో ఉన్న యాంబియన్స్ ఫీలింగ్, చక్కటి రెస్టారెంట్ యాంబియన్స్ ఫీలింగ్ చక్కగా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా వాళ్ళ మిత్రులు, రౌండ్ టేబుల్ అసోసియేషన్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. యువతతో మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు నిజంగా రేపు రాబోయే తరానికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. రకరకాల బిజినెస్ల్లో ఉండి అందరూ కలిసికట్టుగా ఉండి ఇవాళ ఈ విజయవాడ నగరాన్ని వ్యాపార పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇటువంటి సంస్థలు మరిన్ని రావాలి. వీళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో చక్కటి ఎంటర్ప్రినర్స్గా ఉండాలని కోరుకుంటూ మరింత ఈ రెస్టారెంట్ మరింత ఉజ్వలంగా, బ్రహ్మాండంగా సాగాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. జమీందార్ హౌస్ అనే హోటల్ పెట్టి హైదరాబాద్ స్టైల్లో మెగా ఈ అమరావతిలో కూడా, అమరావతి టౌన్షిప్లో కూడా మన ముఖ్యపట్నంలో ఇట్లాంటి హోటల్స్ రావడం ఎంతో ముఖ్యం. ఈ కూడా మన కల్చర్ని డెవలప్ చేసేటువంటి వీళ్ళు పెట్టిన యాజమాన్యంకి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే వాళ్ళు బాగా సక్సెస్ అవ్వాలని ఇట్లాంటి హోటల్స్ ఇంకా అనేక బ్రాంచ్లు కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. కౌశిక్ అండి. ఈరోజు గాయత్రి నగర్ సెకండ్ లైన్లో జమీందార్ హౌస్ అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. ఇది మల్టీ క్యూజైన్ రెస్టారెంట్ అండి. సౌత్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్.
లంచ్ థాలీస్ దగ్గర నుంచి సౌత్ ఇండియన్లో అలనాటి రాగి సంగటి, కోడి పులుసు అలాంటి ఎగ్జాంపుల్స్ నుంచి మంచి ఇంట్లో తినే టొమాటో పప్పు దగ్గర నుంచి అన్ని విధాల వంటకాలు అండ్ ఇప్పుడు లేటెస్ట్ యూత్కి కావాల్సిన ఐటమ్స్, బిర్యానీస్ కానీ అన్ని ఐటమ్స్ తీసుకొస్తూ కాంటెంపరీగా కొంచెం విత్ కాంటెంపరీ అండ్ యాంబియన్స్తో ఈ రెస్టారెంట్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నామండి. సో అందరూ తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి ఏ ఐటమ్స్ ఉండబోతున్నాయి, కొత్త ఐటమ్స్ అంటే మనకి ఢిల్లీలో దొరికే నార్త్ ఇండియన్ ఫుడ్ దగ్గర నుంచి మన సౌత్ ఇండియన్లో ఉండే ఇంట్లో చేసుకునే రసం దగ్గర నుంచి మంచి థాలీ వంటకాలు, ఒక 25 రకాల థాలీ మెనూలు ఇలాంటివన్నీ కూడా రెడీ చేసి సర్వ్ చేస్తున్నాం. దుర్గగుడి దర్శనానికి వచ్చే వయోవృద్ధుల భక్తుల కోసం 2 బ్యాటరీ వెహికల్స్ ను గత 3 నెలలుగా దుర్గగుడి ఈవో సీనా నాయక్ చొరవతో పలుమార్లు బ్యాంక్ వారిని సంప్రదించిన పిదప బ్యాంక్ వారు నేడు సమకూర్చటమైనది. వీటిని కనకదుర్గ నగర్ నందు గతంలో ఆక్రమణకు గురైన స్థలములను స్వాధీనపరుచుకొని అక్కడ నూతన సమాచార కేంద్రం ఏర్పాటు చేసి వయోవృద్ధుల అనారోగ్యంగా ఉన్నవారికి, వికలాంగులకు సమగ్రంగా వినియోగించడంగా చాలా కాలంగా తాము ఎదురు చూస్తున్నామని, నేడు ఆ బ్యాటరీ వెహికల్స్ వచ్చాయని సీనా నాయక్ తెలిపారు. ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం అమలవుతున్న పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం నుంచి మంచి చర్యలు చేపడుతుందని కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్ బాబు ప్రశంసించారు. పాఠశాలల్లో మంచి మార్పులతో ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి సారించాలని, కొండపల్లి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధ్యక్షతన జరిగిన ఆకాంక్షిత బ్లాకుల సమావేశంలో కేంద్ర ప్రభారీ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్ బాబు మాట్లాడారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల వలన పెనుగంచిప్రోలు మండలంలో 25 సూచికల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో 18 సూచికల్లో 100% లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. మిగిలిన సూచికల్లో కూడా సంతృప్తి స్థాయిని సాధించాలని తెలిపారు. ఈ మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుండి సంపద కేంద్రాలు మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. కొండపల్లి బొమ్మలను వివిధ రకాల ఆకృతుల్లో రూపొందించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఆకాంక్షిత బ్లాకులలో మెరుగైన ఫలితాల సాధనకు స్మార్ట్ వ్యవసాయాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఏబీపీ కార్యక్రమంలో భాగంగా 6 కీలక సూచికల్లో 100% సంతృప్తి స్థాయి చేరువవటానికి 2024 జులైలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రధానమంత్రి సంపూర్ణత అభియాన్ కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. జిల్లాలోని 2 ఏబీపీ మండలాల్లో 6 సూచికల్లో 100% లక్ష్యాలు సాధించి నీతి ఆయోగ్ నుంచి జిల్లా, మండల అధికారులు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు పొందినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన సూచికల్లోనూ సంతృప్తి స్థాయి సాధిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. 2023లో గౌరవ ప్రధానమంత్రి గారు 500 మండలాలు అంటే బ్లాక్స్ అంటారు, వాటిని యాస్పిరేషనల్ బ్లాక్స్గా రికగ్నైజ్ చేశారు. వాటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 15 మండలాలు గుర్తింపబడినవి. అలాగనే ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిప్రోలు, అలాగనే ఇబ్రహీంపట్నం మండలము యాస్పిరేషనల్ బ్లాక్స్గా ఐడెంటిఫై అయినాయి. సో వీటిలో 40 సూచికలు ఉన్నాయి, 40 ఇండికేటర్స్. వీటిని శాచురేట్ చేయాలి, అంటే 100% అచీవ్మెంట్ చేయాలి. దానిలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలో 22 సూచికలు 100% శాచురేట్ చేయడం జరిగినది. మిగతా మిగతా 22 సూచికలను కూడా ఏ విధంగా మనం శాచురేట్ చేయగలము, దానిలో భాగంగా కొంత స్లో ప్రోగ్రెస్ ఉండడం వలన నీతి ఆయోగ్ సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్స్ని, సీనియర్ సివిల్ సర్వెంట్స్ని వివిధ జిల్లాలకు అపాయింట్ చేయడం జరిగినది. దానిలో భాగంగా నేను ఎన్టీఆర్ జిల్లాకు అపాయింట్ చేయడం జరిగినది. నేను ఇక్కడికి వచ్చాను. నిన్న పెనుగంచిప్రోలు మండలం విజిట్ చేశాము. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం విజిట్ చేస్తున్నాము. మార్నింగ్ పిహెచ్సి విజిట్ చేశాము. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్ విజిట్ చేశాము. మూలపాడు జెడ్పీ స్కూల్ కూడా విజిట్ చేశాము. శ్రీనివాస్ కొండపల్లి కిల్లా కూడా విజిట్ చేశాము. ఆ విధంగా ఎక్కడెక్కడైతే ఈ గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఏ విధంగా పూర్తి చేయగలము దాని గురించి జిల్లా అధికారులతోటి, వివిధ అధికారులతోటి సమన్వయంతో ముందుకెళ్ళడం జరుగుతోంది. ఇక మిగతా విషయాలు ఏ విధంగా ఇక్కడ ప్రోగ్రెస్ జరుగుతోంది, ఈ 22 సూచికలను ఏ విధంగా శాచురేట్ చేయగలము, మిగతా అన్ని విషయాలను కులంకషంగా యాస్పిరేషనల్ బ్లాక్ ఫెలో
శ్రీ శ్రీనివాస్ గారు మీకు వివరి బెన్ సర్కిల్ సర్వీస్ రోడ్లో వర్షపు నీటి నిల్వ ఉంచకుండా శాశ్వత పరిష్కారం దిశగా నిర్మిస్తున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వర్షం ఎప్పుడు పడినా అధికారులు అప్రమత్తంగా ఉంటూ వర్షపు నీటి నిల్వను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా పటమటలంక బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్డు, రాణిగారి తోట పరిసర ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్డు, పటమటలంక వర్షపు నీటి నిల్వలను రోడ్లపైకి ఉండకుండా డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్మిస్తున్న బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్డు అవుట్ఫాల్ డ్రైన్లను కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం పడినప్పుడల్లా బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్డు, పటమటలంక పరిసర ప్రాంతాలన్నీ వర్షపు నీటితో ఉండకుండా శాశ్వత పరిష్కారానికి అవుట్ ఫర్ డ్రైవ్ నిర్ణయించి తద్వారా ఆ నీటిని బందర్ కాల్వలో చేర్చుటకు అధికారుల్ని ఆదేశించడం జరిగింది. తదుపరి రాణిగారి తోట వద్ద గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు తమ అన్నా క్యాంటీన్ ని పరిశీలిస్తూ ఏ చిన్న మరమ్మతులు ఉన్నా వెంటనే 15 నిమిషాల వ్యవధిలో పూర్తి స్థాయిలో వాటి మరమ్మతులు చేయాలని నోడల్ ఆఫీసర్లు తమ అన్నా క్యాంటీన్లను ప్రతిరోజు ఖచ్చితంగా పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. తమ క్లబ్ ద్వారా ఎన్నో ఏళ్లుగా పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉచితంగా మెడిసిన్ అందిస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా స్మైల్స్ అధ్యక్షుడు వై బాబురావు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తమ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని రాయల్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షులు వై బాబురావు, వ్యాపారవేత్త మంగిలాల్, రాయల్ విద్యానికేతన్ ప్రిన్సిపల్ నారాయణరావు, కాదర్ భాషలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ అధ్యక్షులు వై బాబురావు మాట్లాడుతూ తమ క్లబ్ ద్వారా ప్రజలకు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను గత ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నామని వై బాబురావు తెలిపారు. తమ సేవా కార్యక్రమాలలో భాగంగా విద్యాధరపురంలోని రాయల్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థులకి వారు తల్లిదండ్రులకి ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని, ఈ క్యాంపులో ఎముకల బలం పరీక్ష, అలాగే థైరాయిడ్ పరీక్ష, రక్త సాంద్రత, హెచ్బి పరీక్ష వంటి టెస్టులు చేయడమే కాకుండా ఉచితంగా మెడిసిన్ అందించడం జరుగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలని మరిన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నా పేరు వై బాబురావు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ ఆధ్వర్యంలో ఇక్కడ రాయల్ స్కూల్ విద్యానికేతను ప్రిన్సిపల్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు, సూపర్ స్పెషాలిటీ ప్రశాంతి హాస్పిటల్ మెడికల్ క్యాంపుని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా జరుగుతుంది. దానికి చాలా శ్రమ కోర్చి ఈ యొక్క విద్యా అధినేత అయినటువంటి నారాయణరావు గారు చక్కటి ప్రోగ్రాం నిర్వహించారు. అలాగే మేము లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా దానికి ఏకీభవించి చక్కగా ఈ ప్రోగ్రాం చేసాం. గతంలో కూడా చేశాము. ఇప్పుడు సుమారుగా ఒక 400 మంది ఇక్కడ ఈ ప్రోగ్రాంకి హాజరవుతున్నారు. ఇక్కడ అన్ని రకాల టెస్టులు జరుగుతాయి. బోన్ డెన్సిటీ, థైరాయిడ్ టెస్టులు, అలా రకరకాల టెస్టులు చేసి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ అవ్వడానికి అందరం చేస్తున్నాం. అలాగే ఇక్కడ వ్యాపారవేత్త అయినటువంటి మంగళదీప్ సిల్వర్స్ షాప్ యజమాని అయినటువంటి మంగిలాల్ గారు కూడా వచ్చారు. వారు కూడా చురుగ్గా మాట్లాడతారు. నమస్తే సార్, మే మాంగిలాల్ గుజర్, విజయవాడ భవానీపురం, मंगलदीप सिल्वर ऑल आंध्रा मैन्युफैक्चर ऑल सिल्वर आर्टिकल्स। मेरे को सब ने यहाँ बुलाया सर ने और बहुत अच्छा लगा और ये स्कूल के लिए बहुत बढ़िया है और लायंस क्लब वाला ने बहुत अच्छा काम किया। बहुत बहुत धन्यवाद। रायल स्कूल वाला ने बहुत अच्छा काम किया। बहुत बहुत धन्यवाद। నమస్కారం అండి, నా పేరు షేక్ ఖాదర్ బాషా, కేబీ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అండి. ఈరోజు శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి రాయల్ స్కూల్ విద్యార్థిపురంలో. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారం మరియు ప్రశాంతి హాస్పిటల్ సహకారంతో పాటు మా డివిజన్ విసిఎస్ అండ్ టీఏ ఓబా డివిజన్ కూడా దీనిలో సహకారం వహిస్తుందండి. ఈరోజు పిల్లలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు మరియు వాళ్ళ పేరెంట్స్కి బయట పేద ప్రజలకు కూడా ఇందులో అన్ని రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు మన డాక్టర్లందరూ, ప్రశాంతి హాస్పిటల్ డాక్టర్లందరూ మరి ఈ స్కూల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన మందులు, టెస్టులు కూడా ఫ్రీగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. మోడర్న్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అన్న పవన్ కళ్యాణ్ అని ప్రజలను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి హైదరాబాద్లో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు
జడ శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేశారు. అధికారంలో లేనప్పుడు సమస్యని నెత్తిపైకి ఎత్తుకొని బట్టలు ఊడ తీసుకొని కొడతా అన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శనివారం జై భీమ్రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరొకలా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. తన సినిమాలకి పెట్టుబడులు పెట్టేవారికి మంచి పదవులు ఇచ్చారని, పవన్ కళ్యాణ్ కోసం ఆస్తులు అమ్ముకున్న వారిని బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారని, ఇప్పుడు అధికారంలో ఉండి తాను చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా సేకరించలేదని అన్నారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన కనపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈవెంట్ లాగా చేశాడు, పాపం 40 మందిని చంపేశాడు. ఈ సినిమా రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి. సినిమా రాజకీయాలన్నీ ఎలా ఉంటాయంటే, కొడతారు, మీరు కాదు కొట్టేది, పాడతారు, మీరు కాదు పాడేది, డైలాగు మీది కాదు, కాస్ట్యూము మీది కాదు, డాన్సు మీది కాదు, ఫైటు మీది కాదు, స్టోరీ మీది కాదు, డైరెక్షన్ మీది కాదు, నిర్మాత మీది కాదు, పేమెంట్ తీసుకుని వెళ్ళి. రాజకీయాలను కూడా అలా సినిమా ఈవెంట్ లాగా చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. మీరు పని చేయండి, చేయకపోండి, ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇలా బాధిత కుటుంబాలకి భరోసా ఇస్తున్నామని నిందితుల్ని పార్టీలో జాయిన్ చేసుకొని అబద్ధాలు ఆడి, కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడి, మీరు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, సార్ నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, సార్ ఈ ఒక్క విషయం నేను నిజం చెప్పానని చెప్పండి సార్, ఒక్క విషయం నిజం చెప్పారని చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అన్నారు, అరెస్ట్ చేశారు సార్. ఆదాని అవినీతి అన్నారు, అరెస్ట్ చేశారు సార్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాఫియా అన్నారు, అరెస్ట్ చేశారు సార్. సీజ్ ద షిప్ అన్నారు, ఏమైపోయింది సార్ సీజ్ ద షిప్పు లేదు, సీజు లేదు, ఏమైపోయింది? ద్వారంపూడి వాళ్ళు 100 కోట్లు దోచుకున్నారు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, రైస్ మాఫియా అన్నారు, ఏమైపోయింది? సో మీరు చేసిన ఎలిగేషన్స్కి రిలయబిలిటీ లేదు, మీరు మాట్లాడే మాటకి రిలయబిలిటీ లేదు, మీరు ఇచ్చిన వాగ్దానాలకి శాంటిటీ లేదు, మీరు ఇస్తున్నటువంటి మీరు అప్పుడు బాధిత కుటుంబాల తరఫున పోరాటానికి విలువ లేదు. మరి ఏమి లేనప్పుడు సినిమా స్టారు, సినిమా యాక్టివిటీ, సినిమా స్టంట్లు అనక మేము ఏమనాలి చెప్పండి? ఆ బాధిత తల్లి బాధ చూస్తే ఆపుకోలేక తప్పనిసరి ఇక ఈ సమస్య పట్ల ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఎందుకంటే బీసీలకి కూడా పాపం అన్యాయం చేసి, బీసీలను కూడా వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కానీ ఏదో ఒక చట్టం వచ్చింది, కనీసం బీసీలకు అది కూడా లేదు. వాళ్ళ అబ్బాయిని చంపేస్తే ₹1 ఇచ్చే దిక్కు లేదు వాళ్ళు. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆ కుటుంబానికి బాసటగా నిలిచి, చంపినటువంటి వ్యక్తి వాళ్ళు ఎంత పెద్దలైనా సరే ఆ కుటుంబానికి బాసటగా నిలబడాలి అని, ఆ తల్లికి ఆక్రందన తీర్చే విషయంలో మీ అందరూ మీడియా కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ప్రధాన రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీని, అటు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా కోరుతున్నా. ఆ సందర్భంలో మీ మీద చాలా ఎలిగేషన్లు చేశారు, మీరు నిందితులతో కుమ్మక్కు అవ్వలేదు అని చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ సమస్య పట్ల కలిసి వస్తే. 100 సంవత్సరాల చరిత్ర గల జెండా చెట్టు వద్ద గత 19 సంవత్సరాలుగా గార్మీ జెండా పండుగ నిర్వహిస్తున్నామని జనసేన నాయకుడు షేక్ గయాజుద్దీన్ వెల్లడించారు. గార్మీ మహోత్సవాలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడ భవానీపురం జెండా చెట్టు సెంటర్లో గార్మీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. స్థానిక జనసేన నాయకులు ఐజా గ్రూప్స్ అధినేత షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా జెండాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ఊరేగింపుగా భవానీపురం స్వాతి సెంటర్ నుంచి పలు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ గయాజుద్దీన్ మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర గల జెండా చెట్టు వద్ద గత 19 సంవత్సరాలుగా గార్మీ జెండా పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. గార్మీ మహోత్సవాలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 4000 మందికి అన్న వితరణ కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. మొదటి రోజు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నపాటి శ్రీను, మైనార్టీ నాయకులు షేక్ ఖాదరి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారని అన్నారు. మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు 19 సంవత్సరాల నుంచి ఆషిఖానీ రజా కమిటీ, అదేవిధంగా ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో అంతరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఫస్ట్ రోజు జులూసు, జెండాలు, గుర్రం ఊరేగింపుతో పాటు అదేవిధంగా మేళతాళ ఖవాలీలతో ఊరు మొత్తం ఊరేగించి హజరత్ సయ్యద్ గౌస్ షా వలియల్లా జెండా చెట్టుకి తీసుకొచ్చి సమర్పించి దాని తర్వాత అనంతరం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మొదటి రోజు జెండా పండగ, అదేవిధంగా రెండో రోజు లంగర్ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అత్యంత ఆత్మీయులు చెన్నుపాటి శ్రీను గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా నా ఆత్మీయులు, నా మిత్రులు, అదే మాజీ కార్పొరేటర్ షేక్ అబ్దుల్ ఖాదర్ గారిని కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ జెండా పండగ, ఈ జెండాకి 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పండగకి ఈజాబాయ్ అలాగే నా సోదరుడు ఖాదర్బాయ్ ఇద్దరు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం, ఆ మహత్ కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యం కలిగించినందుకు ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ప్రాంతానికి నాకు అనేక సంవత్సరాలుగా అవినాభావ సంబంధం ఉంది ఖాదర్బాయ్ ద్వారా. అది ఇక్కడ ప్రజలందరికీ, ఈ డివిజన్లో ప్రజలందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ భాగ్యం కలిగించిన ఇయాబాయికి, ఖాదర్బాయికి ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంతా పవిత్రంగా జరుపుకునే ముస్లింల గ్యార్మీ పండుగ సందర్భంగా మరి ఈరోజు మిత్రుడు సోదరుడు ఐజా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. దీన్ని ప్రారంభించిన మరి నాకు సోదర సమానులు, నాకు చాలా చిరకాల మిత్రులు చెన్నుపాటి శ్రీనివాస్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకి మరి ఐజా గ్రూప్ పేరుతో సోదరుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా మేము చేశాం. అట్లాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా సోదరుడు ముందుంటూ ఉంటాడు. మరి ఈరోజు ఈ జెండా కార్యక్రమం అయిన తర్వాత రేపు పెద్ద స్థాయిలో దాదాపుగా ఒక 4-5 వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితిలో మరి ఈ ప్రాంతంలో ఎంతో సేవా కార్యక్రమాలు, ఇట్లాంటి మంచి ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్న మిత్రుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఎన్నో చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కబేలా సెంటర్ వద్ద శ్రీ 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 నాగమ్మ తల్లి దేవాలయంలో నాగుల చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 4 ఏళ్లుగా తమ దేవస్థానంలో నాగుల చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా దేవాలయాల నిర్వాహకులు మాడుగుల శివకుమార్ నాగమణి తెలిపారు. భక్తుల కోరిక తీర్చే మహిమ తల్లి నాగమ్మ తల్లికే ఉందని వారు పేర్కొన్నారు. కబేలా సెంటర్ ఫ్లైఓవర్ కింద కొండపై ఉన్న శ్రీ శ్రీ నాగమ్మ తల్లి దేవాలయంలో నాగుల చవితి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు మాడుగుల శివకుమార్ నాగమణి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా నాగుల చవితి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే మహిమ తల్లి నాగమ్మ తల్లికి ఉందని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించినట్లు చెప్పారు. అమ్మవారి దర్శనంతో ఈ ప్రాంగణం పుణ్యక్షేత్రంగా మారాలని అందరూ కోరుకుంటున్నారని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాల నుండి ఈ యొక్క పండుగ నిర్వహిస్తున్నాం. ఇక్కడ భక్తులకి అందరికీ సౌకర్యంగా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఈ నాగుల చవితి రోజున అందరూ ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క కోరికలను చెప్పుకోవడం జరుగుతుంది. వారి యొక్క కోరికలను నెరవేర్చడం వల్ల ప్రతి ఒక్కరూ వారి వారి కోరికలను బట్టి ఇక్కడికి వచ్చి డొనేషన్లు చేయడం, అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కావడం అందరికీ ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ ప్రాంగణం మొత్తం పుణ్యక్షేత్రంగా మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి యొక్క కోరికలను ఇక్కడ అమ్మవారి దగ్గర చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి
ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా ప్రజలందరికీ ఇదే మా శుభాకాంక్షలు. నా పేరు మాడుగుల శివకుమారు, మా మిసెస్ పేరు మాడుగుల నాగమణి. ఈ యొక్క దంపతుల ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం ఈ యొక్క నాగుల చవితి రోజున ఈ యొక్క భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యవంతమైన తీర్థ ప్రసాదాలు కానీ ఆహ్లాదకరమైన ప్లేస్ను కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క నాగుల చవితి రోజున ప్రతి ఒక్కరూ పాలు పోసి వారి యొక్క పిల్లల కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం, పిల్లలు లేని వారికి సంతానం కోసం, వారి యొక్క కోరికలను తీర్చడం కోసం అమ్మగారు ఇక్కడ ఆసనమే ఉన్నారు. నా పేరు బన్నీ శ్రీప్రియ. మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము. మేము ఉండేది భవానీపురంలో. అంటే మా డాడీకి ఇక్కడ చెప్పారు అంట, ఇక్కడ అమ్మవారు వెలిసారు, చాలా అనుకున్నవి ఏమైనా కోరుకుంటే మీకు అయ్యిద్ది అన్నారు. సో ఇది మా ఫస్ట్ టైం. మేము అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటాం. నా పేరు భార్గవి, మా ఇల్లు ఇక్కడే. మా పెద్దనాన్న చెప్పాడు ఇక్కడ బాగుండిద్ది, ఏదైనా అనుకుంటే నెరవేరుతాయని. ఫస్ట్ టైం వచ్చాం మేము కూడా. చాలా బాగా అనిపించింది, బాగా చేశారు. భక్తులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నా పేరు మాడుగుల నాగమణి, మా వారి పేరు మాడుగుల శివకుమార్. ఈ నాగుల చవితి అనేది ఏంటంటే దీపావళి వెళ్ళిన 5వ రోజు, ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన 3వ రోజు నుండి నాగుల చవితి ప్రారంభిస్తారండి. ఈ చవితి రోజు వాళ్ళకి కొంగు బంగారమే కోరాలని నాగమ్మ శివయ్య అనుగ్రహంతో అందరికీ అనుకున్న కోరికలు తీరాలని చెప్పి భక్తులు వచ్చి పుట్టలో మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకుంటాకి ఈ పుట్ట పండుగ అనేది నిర్వహిస్తారు. దాంతో మేము ఇక్కడ ఉండటం ఏంటంటే మాకు గత 5 ఏళ్లుగా మేము కొనుక్కున్న స్థలంలో నాగేంద్ర స్వామి తిరిగిన స్థలాన్ని మేము కొనుక్కున్నామండి. ఆయన మాకు అడిగారు, నా స్థలాన్ని మీకు ఇస్తాను, నాకేమి ఇస్తారంటే మీరు మాకు కనిపించిన రోజు మేము గుడి స్థాపించి, మా పుణ్య దంపతులు మీకు గుడి స్థాపించి మీకు స్థలం ఇస్తామని 5 ఏళ్ళు అయిందండి. మేము ఉండేది నెగిటివ్ ప్లేస్ ఏంటంటే వించిపేట 1 టౌన్ నుండి ఈ కబేల సెంటర్కి ఇల్లు కొనుక్కోవడం రావడం జరిగింది. ఇది మాట్లాడడానికి కారణం కూడా మేమేంటో తెలియజేసి అమ్మవారి శక్తి ఏంటో తెలియజేయడానికి మేము ఇప్పుడు మీడియా సందర్భంగా మాకు జరిగిన సాక్ష్యాలు మేము చెప్పగలుగుతున్నాం. మాకు ఈమె కనిపించిన కాడ నుండి కూడా మాకంతా మంచిగా జరిగింది. అలాగే భక్తులకి ఒక్కొక్కరు తెలిసి మొక్కుకున్న వాళ్ళు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు స్పాన్సర్ చేయటం జరుగుతుంది. ఒకళ్ళకి పూనాలు ఆరోగ్య పరంగా కానీ, పిల్లలు లేని వాళ్ళు పిల్లలకి స్వయంభూగా వెలవటం వల్ల ఆమె మాకు చెప్పటం వల్ల నలుగురికి ఇక్కడ ఉందని నాగమ్మ తిరుగుతుందని తెలుసు. అలాగే పుట్టగొడ స్వయంగా వెలగటం వల్ల నలుగురికి తెలిసి పిల్లలు కలగన వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం పలానా సంవత్సరానికి మేము పిల్లలతో రావాలని కోరుకున్న వాళ్ళు అలాగే ఇద్దరు అలాగే మొక్కుకున్నారు. ఈ రోజుకి వాళ్ళు పిల్లల తల్లిలై ఆడపిల్లలు పుట్టారండి వాళ్ళకి. అలాగే ఒక అతనికి పూణేలో జాబ్ వస్తే మైక్ సెట్ కొనిస్తానన్నారు. ఈ 5 ఏళ్ళు అయింది, వాళ్ళు మాకు మైక్ సెట్ కూడా దాతంగా ఇచ్చారు. అలా ఎవరైతే ఏమి కోరుకున్నారో అన్నప్రసాదాలే కానీ ప్రతి ఒక్కరు దాతలు మాకు సహకారం అందించి మాకు తోడు నీడగా ఉండి ఎక్కడెక్కడ నుండో వచ్చి తెలుసుకొని ఇబ్రహీంపట్నమే కానీ, భవానీపురమే కానీ, కొండపల్లి కానీ అలాగ వచ్చి ఒకళ్ళ నుండి ఒకళ్ళ ద్వారా తెలుసుకొని ఇంత పైకి ఇంత శిఖరం ఎక్కి వాళ్ళ కోరికలు తీర్చినందుకు అమ్మవారికి మేము చాలా కృతజ్ఞతలు. మా సేవ అంతా ఆమెకి మా సేవ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల యుఏఈ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు. 3వ రోజున అక్కడ తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, పలు దేశాల నుంచి వచ్చిన తెలుగువారితో సెల్ఫీ దిగిన సీఎం. కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో కీలక పురోగతి సాధించిన పోలీసులు. బైక్పై వెళ్తూ మృతి చెందిన శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని గుర్తించిన పోలీసులు. ఇద్దరు కలిసి డోన్కి వెళ్తూ ఉండగా ఇరువురిని బస్సు ఢీకొన్నట్లు పోలీసుల నిర్ధారణ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా ఏపీ తీరంకి దూసుకువస్తున్న వాయుగుండం. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ అధికారుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.